వెల్కమ్ బ్యాక్ టు గణపతి యాత్ర ఛానల్. ఈరోజు అయితే మనం పుష్ప బ్రిడ్జ్కి వెళ్ళబోతున్నాం. అది గోకవరం నుంచి 120 కిలోమీటర్లు. ఇప్పుడిప్పుడే చినుకులు పడడం మొదలైంది చిన్న చిన్నగా. క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఈ వీడియో అయితే నేచర్ అయితే చాలా బాగుంది వీడియోలో. అండ్ గోకవరం నుంచి మేము మా ఫ్యామిలీ స్టార్ట్ అయ్యాము క్లైమేట్ చూసుకొని. అండ్ 120 కిలోమీటర్ జర్నీ మాత్రం చాలా బాగుంది. మధ్యలో రంపచోడవరం, మారేడుమిల్లి ఇవన్నీ చూసుకుంటూ ఫారెస్ట్లో నుంచి రైడ్ అయితే చాలా చాలా బాగుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మారేడుమిల్లి అయితే వచ్చాం. ఇక్కడైతే కల్లు శ్రీను బొంగు చికెన్ అండ్ బొంగు బిర్యానీ దగ్గర ఆగాము. సో మరి మధ్యాహ్నానికి మాకు కావాలి కదా తినడానికి. సో నాకైతే బొంగు చికెన్ అయితే చాలా ఇష్టం. అండ్ బొంగు పలావ్ కూడా ఉంది అక్కడ. బొంగు పలావ్ అయితే 300, బొంగు చికెన్ అయితే 150 రూపాయలు. అండ్ వీళ్ళ దగ్గర అయితే ఇంకా గుడిసెకి ట్రావెలింగ్ ట్రిప్స్, ట్రావెలర్స్ అన్నీ 4x4 అన్నీ వీళ్ళే బుక్ చేస్తారు. సో బ్యానర్ మీద ఫోన్ నెంబర్ ఉన్నాయి, కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. చూడండి ఎలా చూడుతున్నారు. అలా కవర్లో పెట్టేస్తారు మనకి. అలా బొంగుతో పాటు ఇంకా కట్టుకుపోవడమే. స్మెల్ అయితే తగ్గొచ్చేస్తుంది కార్లోకి. నాకైతే ఆ స్మెల్కి నోరు ఊరిపోతుంది. ఓపెన్ చేయి బొగ్గులు తినేమన్నా బొగ్గులు ఎవరితో పట్టేసుకో. ఒకటి కొట్టినానా ఏంటి అరుణు నీ హ్యాండ్లు లోపలికి. సరే దాన్ని అలా కొట్టు. అయిపోయింది అలా కొట్టడానికి ఇంకేం లేదు. డైరెక్ట్ వెళ్ళిపోయిందా? డైరెక్ట్ వెళ్ళిపోయింది. బాగా వెళ్ళిందిరా బాబు, అదృష్టవంతుడు. రే కొండలు చీల్చుకుంటూ వెళ్ళిపోయాడు రా. రే గొయ్యి చూడరా ఎంత పట్టదో. చూడడానికి ఎంతో అందంగా ఉన్న ఈ ప్రదేశం, ఈ రోడ్డు కానీ చాలా డేంజరస్గా ఉంటాయి. ఈ టర్నింగ్స్ ఇలాంటివి చూసారు కదా, లారీ యాక్సిడెంట్ ఎలా అయ్యిందో. సో మీరు చూస్ చేసుకునే వెహికల్ కండిషన్లో ఉండాలి అండ్ జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి రావాలి.
ब्रिज में होते हैं राजी ఇదేనా పుష్ప బ్రిడ్జ్? అదే చూడు ఓమ్ని వేసుకొని ఆగుతాడు కదా ముద్దు పెట్టడానికి. ఏంటిది అన్నయ్య అంటుంది, ముద్ద అంటుంది. పుష్ప అంటే పడుతుందిరా ఇప్పుడు తీసుకోండి. అదిగో ఇప్పుడు మనం అయితే పుష్ప సినిమా షూటింగ్ అటు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. లొకేషన్ చూడండి, ఎదిరిపోయింది. పుష్పరాజ్ తగ్గేదే. ఇలా బ్రిడ్జ్ నుంచి ఇంకా కొంచెం ఎదురుకి వెళ్తే ఒక డ్యామ్ వస్తుంది. ఆ డ్యామ్ దగ్గర కూడా ఒక వీడియో అయితే షూట్ చేశారు, పుష్ప సాంగ్ వీడియో. సో అక్కడికి కూడా వెళ్దాం. అంతా 4 బై డ్యామ్ అన్నమాట, పవర్ కెనాల్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ ఏదో ఇల్లులు ఉన్నాయి, చిన్న చిన్న ఇల్లులు. లొకేషన్ మాత్రం అదిరిపోయింది.
చూసారు కదా పుష్ప బ్రిడ్జ్ లొకేషన్ ఎంత బాగుంది అంటే. సో ఇది మెయిన్ పర్పస్ వచ్చి అవతల నుంచి ఇటువైపు వాటర్ ఫ్లో అవడానికి బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అలాగే పైన బ్రిడ్జ్ కూడా ట్రాన్స్పోర్ట్కి కూడా చేశారు. అండ్ అలాగే ఒక డ్యామ్ కూడా ఉంది, 4 డ్యామ్. అండ్ పవర్ కనెల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో చూసారు కదా, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మీ 1 డే ట్రిప్. అండ్ ఇప్పుడైతే మనం రిటర్న్ అవుతున్నాం. ఇంకా రిటర్న్లో ఏమైనా ఉంటే చూద్దాం. ఇంట్లో ఉంది. గోధుమలు ఏమున్నాయి బాగా అక్కడ? పెసలు, గోధుమలు, కుంకుడికాయలు. హలో ఏ ఫోన్ చేసా రేకుడియాలు. ఎక్కడ ఉన్నారా అని చేశారు. ఎవరి ఫోన్లు పని చేయట్లేదు కదా, అందరికీ చేశారు. చింతపండు ఇక్కడ అన్ని అడవిలో పండాయండి, ఇక్కడ అమ్ముతారు ఒక్కాయలు. ఏంటో మనకు తెలియదు. ఇది సోకులేరు వాగు. ఇక్కడ వ్యూ పాయింట్ మాత్రమే ఉంటుంది, కిందకి దిగే అవకాశం ఉండదు. చూసారు కదా వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గణపతి యాత్ర. బాయ్ బాయ్.